ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. సురేష్ పై దాడి కేసు పెట్టి రిమాండ్ కు తరలించిన పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో జిల్లా జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. సురేష్ పై దాడి కేసు పెట్టి రిమాండ్ కు తరలించిన పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో జిల్లా జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.